ప్రార్థన. ప్రేమగల ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ ప్రశస్త సమయంలో మొదటి కీర్తనలో ఉన్న వాక్య సారాంశము బయలుపరిచి అనేకులకు వాక్యం ద్వారా బలం దయచి యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి కీర్తన ప్రథమ స్కందం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ధ్యానించేవాడు అతడు అంటే మెడిటేషన్ చేసేటటువంటి వాడు. వాక్యము అనగా ధర్మశాస్త్రము లో ఆనందించుచు దివారాత్రము రాత్రి జాముల యందు క్రొవ్వు మెదడు దొరికినట్లు నీ వాక్యము దొరకగా నేను భుజించి తిని అంటున్నాడు భక్తుడు, కీర్తనాకారుడు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని కీర్తనలో తెలియపరచబడుతున్నాయి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రీతికరము, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదంట. ధర్మశాస్త్రమును అనుసరించి దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక. నీరు దేవుని వాక్యాన్ని చూపిస్తుంది, కాలువ ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఆకు వాడక ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అబ్రహామును చూపిస్తూ ఉంది, ఫలం ఇస్సాకును చూపిస్తుంది. కనుక అతడు చేయనిదంతయు సఫలముగు. నిజమే, నీతిమంతుని కోరిక భంగం కానేరదు. అంతేకాదు, కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడున్నాడు. అతడు చేయనిదంతయు, అతడు అంటే ధ్యానించేవాడు, మెడిటేషన్ చేసేటటువంటి వాడు, ఆలోచించేవాడు, ధ్యానం చేసేవాడు. జక్కయ్య యేసు ఎవరో అని మెడిటేషన్ చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. అక్షోట వృక్షో ధ్యానమునకు నేను వెళ్ళి తిని అని అంటుంది. అక్షోట వృక్షో ధ్యానమునకు నేను వెళ్ళి తిని అంటే ఆ వృక్షం క్రింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంది. ఎవరు ఆమె? తీర్పరి దెబోరా. సమయంలో అతడు నీటి కాలువల యోరను, నీరు దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. ఆ కాలువ ప్రార్థించే ప్రభావము తెలియపరుస్తుంది. అలాగైతే ఇప్పటి వరకు పాత నిబంధనలో ఉన్న అబ్రహాము విశ్వాసులకు తండ్రి చెట్టును చూపిస్తే తన కుమారుడు విత్తనం వేసి 100 ఫలం పొందినట్లుగా ఇస్సాకు ఫలాలు చూపిస్తూ ఉన్నది, వాళ్ళ తండ్రి చెట్టును చూపిస్తూ ఉంది. నూతన నిబంధనలో ఎవరిని చూపిస్తూ ఉంది?
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఆకు వాడక. అలాగైతే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అలాగైతే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుమారుడు జక్కయ్య. అందుకని ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే ఎవరైతే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము, అదే నిత్య జీవం పొందటానికి అది ఆకు వాడని ఫలములిచ్చే చెట్టు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 అనుభవాలు కలిగిన ఎవరైతే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అయితే ఈనాడు సంఘము ఎప్పుడు కూడా నిత్యము సంఘము ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె 3 అనుభవాలు. ఆకు వాడదు, ఫలమిచ్చేది అది చెట్టు కనుక అతడు చేయనిదంతయు సఫలమగును. అలాగైతే సంఘం వాడిపోదు. సంఘం ఎప్పుడు కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘం ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది, వాడిగా ఉంటుంది. ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘం వేడిగా ఉంటుంది, వాడిగా ఉంటుంది, వాడిపోదు. ఎప్పుడు కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘం జయిస్తూనే ఉంటుంది. ఆ సంఘములో జయం ఉంది. ఆకు వాడదు, ఫలములిచ్చే చెట్టు కనుక ఆ చెట్టు దగ్గరికి వస్తే, ఆ దేవుడు స్వరక్తం ఇచ్చిన సంఘం దగ్గరికి వస్తే ఆ చెట్టు అదేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఆ చెట్టు నిరంతరము జీవించేటటువంటి చెట్టు. అది నెలకు ఫలించచ్చు 12 కాపులు కాయలు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. కనుక ఆ చెట్టు, ఆ వృక్షానికి చావు లేదు. అదే జీవ వృక్షం. జయించువాడు జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరైతే ఆ వృక్షం దగ్గరకు వస్తారో, జీవవృక్షమును తినడానికి యోగ్యత అర్హత పోగొట్టుకున్నాడు ఆదాము. ఆ జీవవృక్షము జయించిన వాడు మాత్రమే ఫలాలు భుజిస్తాడు. కనుక అది నిత్యము ఫలించేది. నెలకు 12 కాపులు, 12 నెలలు కాపు కాస్తాడు. ఆ వృక్షము దగ్గరకు వస్తే ఫలించడమే. నీడ, ఆకులు స్వస్థపరచుటకై ప్రేమగల ప్రియమైన తండ్రి అందించిన లేఖన భాగమును బట్టి వందనాలు. ఆ యొక్క జీవవృక్ష ఫలము ఆ చెట్టు దగ్గరకు వస్తే నిత్యము జీవిస్తారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి చెట్టు అయితే, నూతన నిబంధనలో ఇదిగో జీవవృక్షపు చెట్టు, అది దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘం, అది ఆ చెట్టు ఆ ఫలిస్తూ ఉంటుంది.
నెల నెలకు 12 కాపులు. కనుక నాయన వందనాలు. ఈ ఆకులు, ఈ ఫలాలు తిని ఈ ఆకులు స్వస్థపరచుటగా వినియోగించబడని వాక్యం సెలవు. యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.